హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ పర్యటన విశాఖపట్నంలో జనవరి 8వ తేదీన చాలా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయింది. అయితే ఓ పక్క పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు సుమారుగా 1 కిలోమీటర్ మేర రోడ్డు షో చేసి అనంతరం బహిరంగ సభకు వద్దకు చేరుకున్నారు. సో ఈ రోడ్డు ప్రయాణంలో, ఈ రోడ్ షోలో కూడా చాలామంది అభిమానులు, అలాగే అటు కార్యకర్తల నుంచి కూడా చాలా స్పందన లభించింది. సో వాళ్ళని విశేషంగా కూడా రిసీవ్ చేసుకుని చాలా స్వాగత సమాంజలి పలికినటువంటి విజువల్స్ మనం అందరం చూసాం. సో ఓవరాల్గా నరేంద్ర మోడీ పర్యటన పట్ల ఏపీకి, అలాగే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి జరిగిన మేలేంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నిన్న మోడీ గారి పర్యటనలో సుమారుగా 2 లక్షల కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులకి ఇక్కడ వర్చువల్ విధానంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో అది వివిధ జిల్లాలకు, అలాగే విశాఖపట్నంకి, అలాగే అనకాపల్లి ప్రాంతానికి, సో ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు, అలాగే పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. సో అదంతా మనం చూసాం. అయితే ముఖ్యంగా విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఒక 1 వీక్ ముందు నుంచి వస్తారని తెలిసినప్పటి నుంచి కూడా విశాఖపట్నంలో ఒక భిన్నమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి మెయిన్ కర్మాగారంగా చెప్పుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పట్ల ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతున్నారో దాని పట్ల ఏమైనా స్పందిస్తారనేది ఇక విశాఖపట్నం ప్రాంతవాసులు, అలాగే ఉత్తరాంధ్ర, ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు ఎదురు చూశారు. సో అది ఒక విధంగా ఏపీ ప్రజలకి, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన ఎన్నికల అనంతరం 3వ ప్రధానంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశాఖపట్నానికి, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి పరిణామంలో దానిలో విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పట్ల ఒక బలమైన ప్రకటన చేస్తారు. ఒక ఆందోళన ఉన్నటువంటి, అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి, అదే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పలు రాజకీయ పార్టీలకి, అలాగే ఉద్యమ సంఘాలకి, అలాగే ప్రైవేట్ సంఘాలకు కూడా ఒక క్లారిటీ అయినటువంటి ప్రకటన చేస్తారనేది చూడడం జరిగింది. సో మోడీ గారి ప్రసంగంలో చూసినా సరే ఏ ఒక్క క్షణంలోనైనా సరే ఆయన స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకుండానే ఆయన ప్రసంగం ముగించారు. అది మనం చూసాం. సో మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్పీచ్ మనం ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్. చంద్రబాబు నాయుడు గారు మోడీని ఒక రేంజ్కి ఎత్తారని మనం చెప్పాలి. ఎందుకంటే గత పబ్లిక్ మీటింగ్లో, గత సభల్లో, భారీ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మనం ఒకసారి చూసినట్లయితే తన పక్కన ఉన్నటువంటి అతిథిని గురించి ఎప్పుడు కూడా అంతలాగా పొగడడం, లేదంటే అంతలాగా పాజిటివ్ వైబ్తో మాట్లాడడం మనం చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ పట్ల చాలాసార్లు రిపీటెడ్గా కొన్ని వాక్యాలు చేస్తూ కూడా ఆయన యొక్క సంతోషపెట్టే, అలాగే ఆయన యొక్క చేస్తున్నటువంటి పనిని ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్థాయికి ఎత్తే విధంగా కూడా స్పీచ్ ఉన్నది అనేది మనం చూసాం. సో అసలు నరేంద్ర మోడీ గారిని ఈ అభివృద్ధి పథకాలు, ఈ సంక్షేమ పథకాలు, లేదంటే ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి సభ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నిన్న జరిగిన రోడ్ షో సుమారు దత్తా ఐలాండ్, విశాఖపట్నం ప్రాంతంలో దత్తా ఐలాండ్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి రోడ్ షో అశేష జనవాహిని మధ్య చాలా గ్రాండ్ సక్సెస్గానే జరిగిందని మనం చెప్పుకోవాలి. సో అనంతరం సభ ప్రారంభమైంది. సభ పైన కొంతమంది లిమిటెడ్గా, కొంతమంది ముఖ్య అతిథినే, కొంతమందిని స్టేజ్ పైకి అవకాశం కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ భరత్, అలాగే కొంతమంది లిమిటెడ్గా మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే సంబంధిత అధికారులు కొంతమంది మాత్రమే స్టేజ్ పైన ఆశీన్ రావడం మనం చూసాం. సో ఇదంతా ఓవరాల్గా ఒక ఎత్తు అయితే, సరే చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ పట్ల, చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి మాట్లాడే విధానం పట్ల కొంత చర్చ నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల అనంతరం బీజేపీతో కూటమిలో భాగంగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని సమగ్రంగానే విశ్లేషణ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పదవి స్వీకరించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రం యొక్క నిధులు, ఒక రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎట్లా ఉండబోతుంది, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉండాలని తెలిసినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసే పనితీరుని చాలా క్లిస్టర్ క్లియర్గానే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ క్లిస్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అంత ఉత్తేజపరిచే విధంగా చేయడం గల బలమైన కారణం ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే, రాష్ట్రానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా నిధులు కావాల్సి ఉంది. ఎందుకంటే
విభజిత రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గత అధికారం చేపట్టిన ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనం అందరం చూసాం. సో అనంతరం మళ్ళీ జరిగిన ఎన్నికల్లో చేపట్టిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటి? కేంద్రం నుంచి సహకారం అందాలి, రాష్ట్రానికి నిధులు కావాలి. సో ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కూటమిలో భాగంగా మోడీ గారి నుంచి మనకు రావాలి, కేంద్ర నిధుల నుంచి కూడా మనకు రావాల్సి ఉంది. కాబట్టి సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళతో మన సఖ్యత మెయింటైన్ చేస్తేనే, వాళ్ళతో మనతో సన్నిహిత సంబంధాలు ఉంటేనే మన రాష్ట్రానికి నిధులు తెచ్చుకోగలం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించగలమనే ఒక ఆలోచనతోనే ఆ స్పీచ్ ఇచ్చారనేది నేను అనుకునే విధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లైక్ మోడీ గారు కూడా ఒకే రాజకీయ ప్రయాణం కొనసాగుతున్నటువంటి వ్యక్తులు, కాకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రానికి అనుభవం కలిగిన ఒక సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్గానే అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రంలో కూడా చక్రం తిప్పగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూసాం గత ఎన్నికల్లో మోడీ గారికి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కూటమిలో భాగంగా సపోర్ట్ చేయబట్టి ఆయన మళ్ళీ అధికారం చేపట్టారు. సో ఆ కృతజ్ఞత భావంతోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆ సంబంధాల రీత్యా మళ్ళీ ఏపీ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, లేదంటే అటు స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, లేదా పోలవరం అంశం కావచ్చు, ఇట్లాంటివి. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఏ ఉన్నాయో అవి కూడా వాటికి సహకరించి వాటిని కంప్లీట్ చేసి ఈ టర్మ్లో, ఈ 5 ఏళ్ల టెన్యూర్లో ఆయన కంప్లీట్ చేసి కేంద్రం నిధులతో సహకారంతో కంప్లీట్ చేసి పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు మోడీ పట్ల చాలా పాజిటివ్ వైపుతో మాట్లాడే స్పీచ్ మనం చూసాం. సో దానికి అనుగుణంగానే ఇంకో విషయం కూడా ఆసక్తిగా రేపే విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో. ఏంటి అని అంటే, అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు మొదటి శంకుస్థాపన రాయేసింది మీరే అని ఆయన వైపు తిరిగి చెప్తూ దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ మీ చేతుల మీదుగానే అమరావతిని ప్రారంభించబోతున్నాననే ఒక వాక్యం చేయడం పట్ల కొంత సర్వత్రా ఆసక్తి రేపింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతిని కంప్లీట్ చేసి మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు అనే ఆలోచనలో చాలామంది కూడా ఆ విధంగా దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా కాస్త కోస్త రాష్ట్రం వచ్చినటువంటి నిధులు, అలాగే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్నటువంటి సహకారం పట్ల, అలాగే ఆయన యొక్క ఈ 6-7 నెలల కాలంలో పరిపాలన పట్ల ఆయన కూడా చాలా క్లుప్తంగానే ఆయన ప్రసంగాన్ని కంప్లీట్ చేసుకొని కూర్చోవడం జరిగింది. సో అది మనం చూసాం. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎంత రిస్ట్రిక్టెడ్గా, ఎంత సెక్యూరిటీ రీజన్స్ మధ్య జరిగినటువంటి నరేంద్ర మోడీ సభ ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్లో కొన్ని లక్షల మందితో కూడా చాలా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయింది మనం చెప్పవచ్చు. సో అలాంటి సందర్భంలో ఇలాంటి ఈ మీటింగ్ అని కావచ్చు, లేదంటే రోడ్ షో కావచ్చు, సో ఇలాంటి విధానాలు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఏపీలో ఆదరణ అంతంత మాత్రమే, అనుకున్న స్థాయిలో ఆదరణ లేనప్పటికీ కూటమి ఉన్న కారణంగానే చాలామంది నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మోడీ పట్ల విశ్వాసంతో ఉన్నారు. చాలామంది ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చాలా సహకారాలు అందిస్తుంది. సో అందువల్లే మీ పట్ల చాలామంది ప్రజలు, ఏపీ ప్రజలు ఎక్కడ మీ యొక్క పార్టీ బలం లేకపోయినప్పటికీ కూడా మీ పట్ల చాలా విశ్వాసంతో ఉన్నారనే హింట్ జారీ చేసే ప్రయత్నం చేసింది అనేది నిన్న బహిరంగ సభ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనకి రాష్ట్రానికి చంపిన ఒక మైనస్లు చూసుకుంటే, నరేంద్ర మోడీ పర్యటన అనంతరం మనకు జరిగిన మైనస్లు చూసుకుంటే, స్టీల్ ప్లాంట్ పట్ల ఎటువంటి ప్రైవేటీకరణ, ఎటువంటి ప్రకటన లేకపోవడం, ప్రైవేటీకరణ చేస్తున్నాం అనే దాని పట్ల లేదు, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామనే ప్రకటన లేనప్పటికీ కూడా కొంత నిరాశపరిచే వాక్యగానే మనం చెప్పుకోవాలి. అదర్వైజ్ మనం దాని పక్కన పెడితే జరిగే మేలు ఏంటంటే, విశాఖపట్నం ప్రాంతానికి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకి ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఎందుకంటే రైల్వే జోన్కి కేంద్రంగానే భవన నిర్మాణాలకు శంకుస్థాపన కావచ్చు, అలాగే హైడ్రోజన్ ప్లాంట్ అనకాపల్లిలో కావచ్చు, లేదా ఇతరతర రోడ్లు అలాగే రవాణాలు పట్ల మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టే 2 లక్షల కోట్ల నిధులతో ఆయన చేయడం అనేది కూడా చాలా ఒక మేజర్ ఇష్యూగానే తీసుకోలేదు. ఎందుకంటే ఒక చరిత్రాత్మకంగా చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎంత డబ్బులు వెచ్చించి ఒకేసారి శంకుస్థాపన చేయడం అనేది జరగకూడదని నేను అనుకుంటున్నాను. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మోడీ పర్యటనల పట్ల విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కూడా చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో సాధారణంగా మనం శంకుస్థాపన జరుగుతుంటాయి, ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. సో దాన్ని గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతుంది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు, చాలా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా చాలా శంకుస్థాపన చేసినప్పటికీ కూడా అవి అండర్ కన్స్ట్రక్షన్లోనే మధ్యలో ఆగిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి రైల్వే జోన్ సంబంధించిన భవన నిర్మాణాలు కావచ్చు, అలాగే అనకాపల్లి పెట్టిన ప్లాంట్ పట్ల కావచ్చు, గ్రీన్ పార్క్ పనులు కావచ్చు. సో ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్స్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి
సంబంధిత ప్రాంతాలకి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఆ ఉపాధి అవకాశాలు కల్పించి రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చెందే విధంగానే ఈ యొక్క ప్రణాళికలు రచించారనేది మనం చూస్తున్నటువంటి విషయం. సో రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టుల పట్ల అలాగే విశాఖ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం అలాగే అంటే ఏపీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం.